హలో, నమస్తే తమ్ముళ్ళారా, అన్నలారా, అందరూ నమస్తే. బాగుండారా? ఏం చేద్దాము? అన్నం చేసుకున్నాము, తిన్నాము. ఏం చేద్దాము? ఒంటరి బతుకు చేసుకొని వండుకొని తినాలా, వండుకొని నిద్రపోయి రాత్రి డ్యూటీలు పోవాలా. ఏం చేద్దాము? ఏం చేయాలా? పోకపోతే ఇంటికి పోతే బతకలేము, పిల్లాన్ని అందరినీ సాకలేము. ఏదో జీవితం, ఏ జన్మలో ఏం పాపం చేసినాము ఈ జన్మలో అనుభవించుతున్నాం అన్నట్టు అంతే. ఏం చేద్దామో? అందరూ బయట దేశాల్లో వచ్చితే సుఖంలో ఏముంటే సంపాదన అంతే. ఏ కుటుంబం కోసము మనం ఒక అవసాట్లు పడాలి, నలుగురు కూర్చొని తినే ఉంటారు సంతోషమైన. మనం అవసాట్లు పడితే వాళ్ళన్నా లచ్చరంగా ఉంటారు. ఏం చేద్దామా? మనం పోయి ఇంటికాడ కూర్చుంటే జరగదు. ఏం చేయాలా? మనం ఒకసారిలో పడితే వాళ్ళన్నా లక్షణంగా పిల్లోళ్ళన్నా లక్షణంగా ఉంటారు తిని కూర్చొని. ఏం చేద్దాం? ఈ కోవిడ్కే నాలాంటి వాళ్ళు ఎంతోమంది, కోవిడ్కే కాదు అన్ని దేశాలకు వచ్చి ఎంతోమంది అగసాట్లు పడేవాళ్ళు, ఎంతోమంది ఇబ్బందులు పడేవాళ్ళు బతకలేక. ఏం చేద్దామా? ఏడు సక్రంగా పనులు చేసే జీతాలు సరిగ్గా ఉండవు, అన్నీ ఉండవు, అగసాట్లు. ఏం చేద్దాము? ఏం చేయలేము. ఏం చేద్దాము? మనం అంతే, మన జీవితము మానవ జన్మమే అంతే. ప్రతి ఒక్కరూ అగసాట్లు పడాల్సిందే. బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఇంట్లో పుడితే ఏదిలే, కానీ మధ్య రకంగా బీద రకంగా పుడితే అన్నీ అగసాట్లు అంతే. ప్రతి ఒక్కరికి ఇదే అగసాట్లు. చేసుకోకపోతే బతకలేము, పని చేయకపోతే. దండిగా ఆస్తి డబ్బులు పడుంటే ఏదిలే, ఏదో భేదవాళ్ళకి తెల్లచ్చా కూలి చేసుకునేది తప్పదు. చేసుకోకపోతే బతకలేము. అది ఏం చేద్దామా? వచ్చినాము అట్టనే రోజులేమో గడిచిపోతానే ఉన్నాయి, ఏండ్లు గడిచిపోతానే ఉన్నాయి. 25 ఏళ్ళు అవుతుంది వచ్చి. ఏదో ఒక సంవత్సరం చేసుకోమని వచ్చినా 25 ఏళ్ళు అయిపోతుంది. ఎంతో పోతానే ఉండదు జీవితం మటుకు, అట్నే గడిచిపోతానే ఉండదు. ముసలోడిని అయిపోతున్నాం, ఇంటికి అన్నీ ఊసిపోయినాయి. అంటే రోజులు అట్లా గడిచిపోతున్నాయి. 18-19 ఏళ్ళ వయసులో వచ్చినా ముసలోడిని అయిపోయినా. ఏం చేద్దాం ఫ్రెండ్స్? అంటే జీవితం